లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ భారత్ జట్టు ఇంగ్లాండ్‌ను ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ ఓటమితో కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. గంభీర్ సారథ్యంలో భారత్ 13 టెస్టులు ఆడి 8లో ఓడిపోయి 4 గెలిచింది, 1 డ్రా అయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 0-3, ఆస్ట్రేలియాతో 1-3తో సిరీస్‌లు కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో లీడ్స్‌లో మొదటి టెస్టు ఓడగా ఎడ్జ్బాస్టన్‌లో గెలిచి 1-1తో సమం చేసింది. కానీ లార్డ్స్‌లో మూడో టెస్టు ఓటమితో సిరీస్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు భారత్ 4వ టెస్టును జూలై 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో, ఆ తర్వాత 5వ టెస్టును లండన్‌లోని ది ఓవల్‌లో ఆడనుంది. సిరీస్ గెలవాలంటే 2 మ్యాచ్లు గెలవాలి. డ్రా చేసుకోవాలంటే 1 మ్యాచ్ గెలిచి 1 డ్రా చేయాలి. గంభీర్ కోచింగ్‌పై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ గంభీర్ భవిష్యత్తును పునరాలోచించే అవకాశం ఉంది. టీమిండియాకి ఇది అగ్నిపరీక్ష.